ఈరోజు మీరు ఎవరైనా సేవ చేస్తున్నట్లయితే, సంఘ కాపరిగా ఉంటున్నట్లయితే, అయ్యా వినో, అమ్మ వినో, వాక్యానుసారంగా నువ్వు సేవ చేసినట్లయితే అనువనువున సైతాను మనుషులు నిన్ను ఆటంకపరుస్తాడు. అన్నాడు యేసుక్రీస్తును వాస్తవంగా ఆటంకపరిచింది ఎవరో తెలుసా అండి? సేవకులు. ధర్మశాస్త్రాన్ని బోధించిన వాళ్ళు సేవకులు కాదు. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ప్రసంగించిన పరిసయ్యులు కాదు. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు నేర్పిస్తామన్న శాస్త్రులు కాదు. దేవునికి మనిషికి మధ్యవర్తులుగా మేము ఉన్నామన్నటువంటి ప్రధాన యాజకులు కాదు. ఆ రోజు వాస్తవంగా యేసయ్య సేవను ఆటంకపరిచింది, అభ్యంతరపరిచింది, అవమానపరిచింది, ఆడిపోసుకుంది, అల్లరి చేసింది, అసూయతో రగిలిపోయిన నాటి సేవకులే కదండి. ఒకవేళ నువ్వు సేవ చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, ప్రభు కోసం ప్రయాసపడుతున్నప్పుడు, ప్రాకులాడుతున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆటంకాలు వస్తాయి. ఎవరి సేవకైనా, ఎవరి పరిచర్యకైనా ఏ ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతుందంటే, ఓ భక్తుడు సెలవిచ్చాడో ఆ పరిచర్యను పరిశీలించాల్సిందే. సైతాను భయపట్టలేదంటే, సైతాను ఆటంకం తీసుకురావట్లేదంటే, సైతాను గడే ప్రశాంతంగా ఉన్నాడంటే ఆ సేవ ఎంతో కొంత సైతానును భయపెట్టే సేవ కాదు కాబట్టి, సైతానుకు అభ్యంతరం కలిగించే సేవ కాదు కాబట్టి సైతాను దాని జోలికి వెళ్తలేదు. కాబట్టి ఆ సేవకుడు తను పరిశీలించుకుంటే మంచిది అని చెప్పన్నాడు ఒక భక్తుడు.